వీక్షక ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం దుర్గాదేవి గురించి తెలుసుకుందాం. మనం చేసుకునే ఒక్కో పండగకి ఒక్కో దేవుణ్ణి కొలుస్తుంటాం. అలాగే ఇప్పుడు జరుపుకుంటున్న పండుగ విజయదశమి. అయితే ఈ విజయదశమి సందర్భంగా మనం దుర్గాదేవిని నవరాత్రులు అనగా 9 రోజులు రోజుకి ఒక తీరుగా కొలుస్తుంటాం. దుర్గాదేవి కూడా ఆ నారాయణుడిలాగే ఒక్కో రాక్షస సంహారం తర్వాత ఒక్కో పేరుతో ఒక్కో రూపంతో పిలువబడి కొలవబడింది. ఆ రూపాలనే నవదుర్గాలు అంటాము. అసలు ఈ దుర్గాదేవి అవతారం ఎలా జరిగింది అంటే, ఆ ఆదిపరాశక్తి అమ్మవారిని తొలి దేవతగా అమ్మలుగన్న అమ్మగా పిలుస్తాం. ఆ ఆదిపరాశక్తియే దుర్గగా, సతిగా, అంబాలిక, అన్నపూర్ణ, మహిషాసుర మర్దిని, గాయత్రి ఇలా పలు రకాలుగా పిలువబడింది. మీకు ఇంకా వివరంగా కావాలి అంటే దేవీ భాగవతం చదవండి. అయితే ఈ దుర్గాదేవి ఎత్తిన నవదుర్గా అవతారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అవతారం వచ్చి బాలా త్రిపుర సుందరి. ఈ అవతారమే శైలపుత్రి అని కూడా అంటారు. రెండవ అవతారం బ్రహ్మచారిణి. మూడవ అవతారం చంద్రఘంట. 4 కూష్మాండ. 5 స్కందమాత. 6 కాత్యాయని దేవి. 7 కాళరాత్రి. 8 మహాగౌరి. 9 సిద్ధిదాత్రి. ఈ నవదుర్గాలు ఒక్కో రూపంలో అమ్మాయిల యొక్క జీవనశైలిని చెప్తుంది. మొదటిది శైలపుత్రి. శైలపుత్రి అనగా పర్వతరాజు అయిన హిమవంతుడి యొక్క కుమార్తె అని అర్థం. అదేంటి హిమవంతుడు కూతుర్ని శైలపుత్రి అంటున్నారు అంటే, శైలం అంటే మంచు, హిమవంతుడు మంచు పర్వతం కావున ఆవిడని హైమావతి లేదా శైలపుత్రి అంటారు. ఈవిడ సతీదేవికి మరు జన్మ. ఈ జన్మలో అమ్మవారు చిన్నపిల్లలా కనిపిస్తారు. చేతిలో కమలము మరియు త్రిశూలముతో యువరాణిలా ఉంటారు. ఇక రెండవది బ్రహ్మచారిణి. ఈ అవతారంలో అమ్మవారు బ్రహ్మచర్యం ఆచరిస్తున్నట్టుగా తెల్ల చీర, ఒక చేతిలో కమండలం, ఒక చేతిలో జపమాలతో కనిపిస్తుంది. అమ్మవారు ఈ బ్రహ్మచర్యంలో అమ్మవారు ఒక పెళ్లి కావలసిన యువతిలా కనిపిస్తారు. అందుకే చాలా ప్రదేశాలలో ఈ బ్రహ్మచారిని శైలపుత్రి అవతారాలను అనుసరించి కన్యపూజ చేస్తారు. కన్యపూజలో భాగంగా చిన్నపిల్లలందరినీ, ఆడపిల్లలని వరుసలో కూర్చోబెట్టి వాళ్ళలో అమ్మవారిని చూసుకుంటూ కాళ్ళు కడిగి వాళ్ళకి పసుపు, తాంబూలాలు, అమ్మవారికి సమర్పించినట్టుగా పసుపు, కుంకుమ, పూలు, అక్షంతలు అన్నీ సమర్పించి వారిని అమ్మవారిగా కొలుస్తారు. వారికి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి లాలనగా తినిపించినట్లుగా ఆ కన్యపిల్లలకి తినిపిస్తారు. సో ఆ విధంగా చాలామంది కన్యపూజ చేసుకునే ఆనవాయితీ ఇప్పటికీ చాలా ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటుంది. మూడవది చంద్రగుంట. ఈ అవతారంలో అమ్మవారు శివునికి భార్యగా కనిపిస్తుంది. అమ్మవారు అర్ధచంద్రాకారం కలిగి అది కూడా ఒక గంటలాగా ఉంటుంది. అమ్మవారి బ్రహ్మచర్యంలో చేసిన సేవలకు మెచ్చి శివుడు అమ్మని పెళ్లి చేసుకుంటాడు. అందుకే ఈ అమ్మవారు మెడలో మాలతో, ఒక చేతిలో కమండలం మరియు అభయముద్రలో ఉంటారు. చంద్రుణ్ణి గంటలా ధరించింది కాబట్టి అమ్మని చంద్రగంట అమ్మ అన్నారు. 4వది కూష్మాండ. ఈ అవతారంలో అమ్మవారు సృష్టిని నడిపించిన విధానం చాలా బాగా వివరించబడింది. ఈ అమ్మవారిని ఆదిపరాశక్తి అంటారు. ఈ అమ్మ నుండే సృష్టికర్తలు జన్మించారు అని దేవీ పురాణం మరియు శివపురాణంలో చెప్పబడింది. అమ్మవారు ఈ అవతారంలో 8 చేతులు, వాటిలో ఆయుధాలతో ఉంటుంది. 5వది స్కందమాత.
స్కంద అంటే కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి అంటారు. అతనికి జన్మనిచ్చింది కాబట్టి ఈ అమ్మవారిని స్కందమాత అంటారు. ఈ అవతారంలో అమ్మవారు అభయముద్రలో, జలకలశం, పద్మాసన స్థితిలో, వడిలో బాలకుమారస్వామి కూడా ఉంటారు. 6వది కాత్యాయని దేవి. అమ్మవారు ఈ అవతారంలో కాత్యాయన ముని ఇంట్లో భాద్రపద బహుళ చతుర్దశి నాడు త్రిమూర్తుల యొక్క తేజస్సుతో జన్మిస్తుంది. మహిషాసురుడు ఆడదాని చేతిలోనే నా చావు కావాలి అని వరం కోరుకుంటాడు. అందుకు అమ్మవారు మనిషి జన్మ ఎత్తి మునికుమార్తెగా పెరిగి ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి మొదలగు తిథులయందు తనను తాను తెలుసుకొని మహిషాసురుని సంహరిస్తుంది. అందుకే అమ్మవారిని మహిషాసుర మర్దిని అంటారు. 10 చేతులతో, కాళ్ళ దగ్గర ఉగ్ర రూపంలో సింహం, ఒక కాలుతో ఆ మహిషాసురుణ్ణి తొక్కుతూ త్రిశూలంతో పొడుస్తూ ఉంటారు అమ్మవారు. 7వది కాళరాత్రి. ఈ అవతారంలో అమ్మవారు చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు. మరియు అందరూ అశుభంగా భావించే గాడిద మీద అమ్మవారు కనిపిస్తారు. ఆశ్చర్యం కదా, ఒక చేతితో వజ్రాయుధం, ఒక చేతితో ఖడ్గం కూడి చేతులతో అభయం కటిక ముద్ర ఇస్తూ ఉంటుంది అమ్మవారు. అంతేకాక అమ్మవారి ముక్కు, నొసటల నుండి అగ్ని వెదజల్లుతూ ఉంటుంది. ఈ అమ్మవారు శివుని అర్ధభాగంగా సంగ్రహిస్తారు. ఇలా ఉన్న ఆ అమ్మని శాంతిపరచడానికి శివుడు అర్ధభాగం ఇచ్చి శాంతింపజేశాడు అని పురాణం. 8వది మహాగౌరి. ఈ అవతారం కూడా బ్రహ్మచారి అమ్మవారి తర్వాతి అవతారం. ఆ బ్రహ్మచర్యంలోనే అమ్మ సేవ చేస్తూ నలుపు రంగులోకి వస్తారు. అలా ఉన్న అమ్మవారిని చూసి శివుడు గంగాజలంతో అభిషేకం చేయగా ఆవిడ తెల్లగా పాలిపోయినట్టుగా రకరకాల వర్ణాలతో కనిపిస్తుంది. అందుకే ఈ అమ్మని మహాగౌరి, మంగళగౌరి అంటారు. అమ్మవారు 4 చేతులతో వృషభ వాహనం మీద ఉంటారు. ఒక చేయి అభయముద్ర, ఒక చేయి త్రిశూలం, ఒక చేయి డమరుకం, ఒక చేయి ఆశీర్వచనం ఇస్తూ ఉంటుంది. 9వది సిద్ధిరాత్రి. ఈ అమ్మవారు కమలంలో కూర్చొని ప్రసన్న వదనంతో జపం చేస్తూ ఒక చేతిలో కమలము, ఒక చేతిలో గద, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో సుదర్శన చక్రం ఉంటాయి. అమ్మవారు గుణాలని, ఇతరత్రా మోహాలని తగ్గించుకొని శాంతంగా ఉండడం చూపిస్తుంది. సకల శుభాలు, భోగభాగ్యాలు ఇస్తుంది అని నానుడి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము ఈ అంశం చెప్పడం జరిగింది. కావున అమ్మవారి గురించి దేవీ పురాణం, దేవీ భాగవతం, శివపురాణం మొదలగునవి చదవగలరని మనవి. అలాగే దసరా పండుగ అనేది అమ్మవారి గురించే కాదు, కాల మార్పుని, అలాగే వర్షాకాలం పోయి దుక్కి దున్నడం గురించి రైతులకు తెలియజేస్తుంది. మరియు చీకటిని పారద్రోలి కొత్త వెలుగుని ప్రసరించడం, వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని, జీవిత ఒడిదుడుకులని మార్చుటకు కొత్త వారితో పరిచయాలు, అమ్మ, నాన్న, తమ్ముడు, బావ, బావమర్ది ఇలా చుట్టాలు, బంధువులు వారితో కలిసి మాట్లాడడం, లోకం పోకడ తెలుసుకోవడానికి దోహదపడతాయి మన పండుగలు. అమ్మవారి యొక్క చరిత్ర తెలుసుకుంటే ప్రతి ఆడపిల్ల ఇప్పుడున్న ధూర్తలోకంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు, భర్త దగ్గర ఉన్నప్పుడు, అలాగే పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది తెలియజేస్తుంది. నరకాసురుడు కానీ, మహిషాసురుడు కానీ ఎవరూ వచ్చినా ఎలా అయితే తిరగబడిందో అలాగే ఉండాలి ప్రతి ఆడపిల్ల. ప్రతి ఆడపిల్ల ఒక శక్తినే. ఎందుకంటే పుట్టించడం, గిట్టించడం ఆడవారికే సాధ్యం. జై భవాని. శ్రీమాత్రే నమః.